జరగాల్సిందే అని చెప్పేసి కూడా మీరు కూడా ముక్త కంఠంతో నినదించినటువంటి పరిస్థితి. సో దీన్ని ఏ విధంగా చూస్తారు మొత్తం? ఆపరేషన్ సింధూర్ ఫస్ట్ పాయింట్ ఫ్లయింగ్ కలర్స్ 10 on 10 జస్టిస్ సర్వ్ అయింది. ఇది ప్రౌడ్ మూమెంట్. టోటల్ 140 crores ఆఫ్ ఇండియన్స్. ఇండియా డిగ్నిటీ, ఇండియా విక్టరీ కనిపిస్తున్నది. సో జస్టిస్ డెలివర్ అయింది. సో జబర్దస్త్. దే ఆర్ నో వర్డ్స్ టు కంగ్రాచులేట్ అవర్ మిలిటరీ, అవర్ ఫోర్స్, అవర్ గవర్నమెంట్, అవర్ ప్రధాన్ మంత్రి, ఎవ్రీబడి. ఓకే. సో నిజంగానే ఈరోజు మరి అంతా చాలామంది కూడా దీన్ని చాలా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళు చేసినటువంటి చర్యకి మన ప్రతిచర్యగా కంపల్సరీ యుద్ధం కోరుకున్నారు కాబట్టి. కానీ దీని వెనకాల వచ్చే పరిణామాలు కూడా మనం సిద్ధంగా ఉండాలని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని ఏ విధంగా చూస్తారు ఫిరోజ్ ఖాన్ గారు? ఇండియా రెడీ ఉన్నది. ఇండియా రెడీ. 15 days ఆగినాం. ఎందుకు ఆగినాం? పాకిస్తాన్ ఏదో చేస్తది ఆ టెర్రరిస్ట్ల గురించి అని లోకంకి తెలవాలి. ఎవరు పీస్ లవింగ్ కంట్రీస్ ఉన్నారు, పీస్ లవింగ్ లీడర్స్ ఉన్నారు, అందరికి తెలవాలి. ఈ లంగా దొంగ పనులు ఈ పాకిస్తాన్ చేస్తుంది, ఇది ISI చేస్తుంది, ఈ టెర్రరిస్ట్ వెనుక వీళ్ళు ఉన్నారని మనం NIA రిపోర్ట్ రావాలి, ప్రూఫ్ దొరకాలి. ప్రూఫ్ దొరికింది. సాటిలైట్ ఫోన్లతో అందరికి తెలిసిపోయింది పాకిస్తాన్ ఆర్మీ వెనుక ఉన్నది అని, ISI వెనుక ఉన్నది అని. దాని తర్వాత ఇండియా ప్రిసైజ్ అటాక్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది డిస్ట్రాయ్ చేస్తాం మనం వాళ్ళ క్యాంప్ల ఇది అడ్మిషన్ తీసుకుంటారు, అక్కడ బ్రెయిన్ వాష్ చేస్తారు, ట్రైనింగ్ ఏరియాస్ పెడతారు. దాని తర్వాత ప్లానింగ్ అవుతుంది, దాని తర్వాత మాస్టర్ మైండ్ ఉంటది, ఆర్గనైజ్ చేస్తారు, ఫైనాన్సర్ ఉంటారు. సో ఇండియా గ్రేట్నెస్ వరల్డ్ కి ఏం చూపించినామంటే, మేమెవరికి జోల్కి పోం, మా జోల్కి వస్తే మేము ఏడవాం, కామన్ మ్యాన్ కి సేఫ్ పెట్టాం. సో సింపుల్, కామన్ మ్యాన్ కి సేఫ్ పెట్టుకుంటా అటాక్ చేస్తున్నారు. ఎవరి మీద? లష్కరే తోయబా, జైషే మొహబ్బత్, హిజ్బుల్ ముజాహిద్దీన్. వీళ్ళు ఇంకా అరే డ్రామా చేస్తున్నారు వీళ్ళు. అండ్ 10 years వరకు చూస్తే అక్షర్ధామ్ అటాక్ గానీ, యూరి అటాక్ గానీ, బాంబే అటాక్ గానీ, పుల్వామా అటాక్ గానీ, పహల్గాం గానీ, అరే ఇండియాకి గ్రాంటెడ్ తీసుకుంటున్నారు. అరే ఇండియా ఏం చేయదు అంటే ఇన్నాళ్ళు చేతకానితనంగా తీసుకున్నారంటారా? 100%. సో దీని వల్లే, ఆపరేషన్ సింధూర్ వల్లే ఈ ఎయిర్ స్ట్రైక్ చూపించేసింది. 9 locations, 21 targets, 25 minutes లో మీకు ఫినిష్ చేస్తాం. ఇప్పుడు ఏమైంది? మసూద్ అజర్ ఒక నియర్లీ 13 to 14 ఫ్యామిలీ మెంబర్స్ డెడ్. మసూద్ అజర్ సొంత తమ్ముడు రౌఫ్ అస్గర్ డెడ్. పెద్ద టెర్రరిస్ట్ సాహిల్ మసూద్, అబ్దుల్ మలిక్, వహార్, హసన్, పెద్ద లిస్ట్ ఉన్నది. దాకా ఇంకా లిస్ట్ వస్తుంది. అందరు టెర్రరిస్ట్ ఎవరెవరు ఇండియా లోపల వచ్చి మనకు ఇన్నోసెంట్ కి చంపినారు వాళ్ళందరికీ 25 minutes లో మనం లెసన్ ఇచ్చినాం. సో ఇది ఇండియాకి ఒక ప్రౌడ్ మూమెంట్. అండ్ ఇండియా ఈజ్ రెడీ. పాకిస్తాన్ మనకు మళ్ళీ గెలిచితే 10 days లో ఫినిష్ చేసేస్తాం పాకిస్తాన్ కి టోటల్ మొత్తం. ఓకే. కానీ మీరు ఇందాక ఒక మాట అన్నారు, మన పాకిస్తాన్ సంబంధించినటువంటి కొన్ని ఉగ్ర సంస్థలు చాలా చోట్ల ఈ మదర్సాల పేరుతోటి ట్రైనింగ్ ఇప్పిస్తున్నాయి అంటున్నారు. మన భారతదేశంలో చాలా చోట్ల ఉన్నాయని చాలా మంది మాట్లాడతారు. అది రాంగ్. వీళ్ళు ఇక్కడ పాకిస్తాన్ లో ట్రైన్ అయ్యి ఇండియాకి వస్తారు, రైట్? సో అక్కడ ట్రైనింగ్ అవుతుంది మద్రసాలో, అక్కడ ట్రైనింగ్. మన భారతదేశంలో ఎక్కడ లేవంటారా? లేవు 100% లేవు. ఓకే. సో మన భారతదేశంలో ఉన్నాయనుకుంటూ చాలా మంది కూడా వాళ్ళ యొక్క అభిప్రాయం తెలియజేస్తా ఉన్నారు. సో అభిప్రాయం కాదు, ప్రూఫ్ ఇవ్వను. మాట్లాడవద్దు, ప్రూఫ్ ఇవ్వాలి. ఏదైనా ఉంటే ప్రూఫ్ లతో పెట్టాలి ఇక్కడ ఉన్నది అని. నాకు నా ఎక్స్పీరియన్స్ లో లేదు. పాకిస్తాన్ మైండ్ సెట్ 0.1111% ఏదో ఆ ఫెనాటిక్ ఫెలోస్ ఉంటారు, కానీ క్యాంప్లు ఇండియాలో లేవు అంతే. ఓకే. సో సార్ మన రాకేష్ రెడ్డి గారు ఆన్లైన్లో ఉన్నారు, మీతో పాటు ఒకసారి మాట్లాడతారు. ఇది మన ఆర్మూర్ ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు. ఫిరోజ్ ఖాన్ గారితో ఒకసారి మాట్లాడండి. ఫిరోజ్ భాయ్ నమస్కార్ అండ్ కంగ్రాచులేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జబర్దస్త్ పని రైట్ మన ఇండియన్ గవర్నమెంట్ చేసింది, ప్రధాన మంత్రి చేసినాడు. ప్రౌడ్ మూమెంట్ ప్రతి ఒక్క ఇండియన్ కి. ఇలా ఎట్లా ఉన్నది అంటే, అరే యా జస్టిస్ దొరికింది,
जबरदस्त हिंदुस्तान जिंदाबाद था, जिंदाबाद है, जिंदाबाद रहेगा. ఆ ఫీలింగ్ తో కంగ్రాచులేషన్, నమస్కార్ చెప్పండి. ఒకటి ఫిరోజ్ భాయ్, మీలాంటి అంటే మీరు నా ఫేవరెట్ పొలిటీషియన్. Yes. ఎందుకంటే మీకు ఇంతకుముందు కూడా సభలో చెప్పాను, ఎమ్మెల్యే నాకు హరీష్ రావు ఆ రోజు ఉన్నప్పుడు మనం కూర్చున్నప్పుడు కదా ఫంక్షన్లో. ఎందుకంటే దిస్ ఎ రియల్ ఇండియా. మా రక్తం, మా దేశం, మతాలు ఏదైనా మనుషులం అనే భావనలో ఫిరోజ్ భాయ్ ఒకరు. మా బాధల్లో పంచుకునే వ్యక్తి అతను. ఈరోజు మా విజయంలో ఆనందించే వ్యక్తి అతను. ఫిరోజ్ భాయ్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ దేశంలో ఉన్న ముస్లిం సోదరులు కూడా ఎలా అయితే మా బాధని మీ బాధగా భావించండి, మా ఆనందాన్ని మీ ఆనందంగా పంచుకోండి. కాబట్టి ఎవరైతే ఇక్కడుండి ఇక్కడ తినుకుంటా పాకిస్తాన్ పాట పాడుతున్నారో ఇప్పటికైనా మారండి. మనమందరం ఒకటి, పూర్వీకులు ఒకటి. కాబట్టి మనం అందరం కలిసి ఈ భారతదేశాన్ని ఇప్పుడు ఏదైతే సోదరుడు అన్నాడో ఫిరోజ్ భాయ్, ఎందుకంటే అలసైపోయినాం. ఆ దాడి ఈ దాడి, ప్రతి ఒక్కడు తీవ్రవాద గ్రూపులు ఇండియన్ టార్గెట్ చేయడం ఎందుకు? మేము విడిపోయినప్పుడు అన్ని రకాల అవసరమైతే ఆ పైన ఉన్నాయని ఒక ఎక్స్ట్రా డబ్బు కూడా పంపి 170 కోట్లు ఏడ తక్కువ పడుతుంది. అన్ని త్యాగం చేసినాం, భూమి త్యాగం చేసినాం, అన్ని రకాల హిందువుల మాన ప్రాణాలు త్యాగం చేసినాం. అక్కడ అన్ని చేసినా మీ దేశం బాగుండాలని కోరుకున్నాం. మీ దేశం మీరు బతకలేక పక్క దేశాలతో పగలు పెంచుకొని విఫలమైన దేశం ఈరోజు భారతదేశం ప్రపంచంలో ఎదుగుతున్నది, అన్ని రంగాలుగా ముందుకెళ్తుంది. ఈరోజు కూడా 5వ స్థానం నుంచి 4వ స్థానానికి వచ్చాం. జపాన్ కూడా క్రాస్ చేసాం. ఓర్వలేక జెల్సీతో ఇట్లాంటి చర్యలు చేస్తారు. కాబట్టి ఇక ముందు కూడా అందరు మారాలి. ఈ దేశంలో ఉన్న వాళ్ళు, ముఖ్యంగా బయటి వాళ్ళతో గొడవ పడతాం, మాకు ఇబ్బంది లేదు. ఈ దేశంలో ఉన్న వాళ్ళే నిజమైన శత్రువులు. ఈ దేశంలో ఉండి పాకిస్తాన్ పాట పాడేవాళ్ళు. దయచేసి ఇక్కడ నుంచి మంచిగా చెప్తున్నాం, తర్వాత చెప్పే రకంగా చెప్తాం. ఎట్లయితే వేరే దేశాలు, సౌదీ లాంటి దేశాల దేశద్రోహులకు ఏ శిక్షలు ఎత్తాయో ఇస్లామిక్ కంట్రీలలో వినబడుతుందండి. చెప్పండి. ఇస్లామిక్ ఇస్లామిక్ కంట్రీలో ఏ రకంగా అయితే దేశద్రోహులకు శిక్షలు వేస్తాయో ఇప్పుడు సౌదీలో ఉండి ఖత్తర్ పార్లమెంట్ ఏ శిక్షలు ఎత్తాం, మీకు ఆ శిక్షలు ఎత్తాం. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ ఇండియా నుండి కూడా ఎవరైతే దేశద్రోహులకు సహకరిస్తున్నారో, ఈ దేశంలో తిండి తినుకుంటా పక్క దేశం పాట వాడుతున్నారో వాళ్ళందరికీ ఒక హెచ్చరిక, కనువిప్పు కావాలి. ఒకవేళ మీకు ఆ దేశం నచ్చితే ఆ దేశం వెళ్ళిపోండి, ఏం అభ్యంతరం లేదు. అది 40 రూపాయల పిండి, 40 రూపాయల గోధుమ పిండి తింటారా, 400 రూపాయల గోధుమ పిండి తింటారా, 100 రూపాయల పెట్రోల్ పోసుకుంటారా, 500 లీటర్ పెట్రోల్ పోసుకుంటారా, 50 రూపాయలకు పాలు తాగి బతుకుతామా, 500 రూపాయలు పాలు తాగి బతుకుతారా? దయచేసి అందరూ ముస్లిం సోదరులు ఫిరోజ్ భాయ్ లాగా ఆలోచించి మా దేశం పట్ల, మనందరిది ఒక దేశం, మనందరిది ఒక పురాతన ధర్మం, మనందరిది ఒకటే రక్తం అనే ఒక భావనతో ఉన్నాం. ఓకే, ఎవరి మతాలు వారి కావచ్చు, కానీ రక్తం మాత్రం ఒకటే. మనం మొఘలాయన కుటుంబాలు కాదు. ఇండియాలో మనం మతం మారిన కుటుంబం ఈరోజు ఉన్న ఇండియన్ ఇస్లామిక్. కాబట్టి మనం అందరం ఒకటే, పూర్వీకులు ఒకటే. కాబట్టి మొన్న ఎవరో ఒక మౌలవి గారు చెప్పారు, గతాన్ని అయితే మార్చలేమన్నారు, మా పూర్వీకులను మార్చలేమన్నారు. అది అర్థం చేసుకోండి. ముస్లిం మేధావులు కానీ, ముస్లిం వర్గాలలో ఉన్న మేధావులు వాళ్ళకు కూడా కొద్దిగా అవగాహన కల్పించండి. ఏదైతే కొద్దిగా చర్యలు అంటే ఒక రూపంగా ఏమంటారు, విదేశీ ఉగ్రమూటలకు సహకారం అందిస్తున్నారో, విదేశాల ఏదైతే పాకిస్తాన్ లాంటి దేశాలని ఇక్కడ నుండి మీరు ఎంకరేజ్ చేస్తున్నారో ఆ చర్యలు మానుకోండి. దయచేసి ఇప్పటికైనా అందరం కలిసి ఉందాం. పక్కన ఉన్న దేశం చిట్కలో కూడా ఎగిరిపోయే దేశం కాబట్టి దాని గురించి ఎక్కువ ఆలోచించే అవసరం లేదు. రవి చెప్పేది ఏంటంటే, ఇట్లాంటి నికాసైన ఫిరోజ్ భాయ్ లాంటి వాళ్ళకు ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు, నా యొక్క దండాలు. సురేష్ ఖాన్ గారు, నాకు అది ఫోన్ క్లారిటీ దొరకలేదు. ఓకే, సో ఆయన ఇప్పటి వరకు చాలా అద్భుతంగా మీ గురించి మాట్లాడారు. సో ఇలాంటి వాడి ఫిరోజ్ ఖాన్ లాంటి సపోర్ట్ చేసే నాయకులు ఉండబట్టే ఇంకా మనం హ్యాపీగా ఉన్నాం. అందరూ కూడా అలా ఆలోచించండి, అందరూ కూడా హ్యాపీగా బతుకుదాం ఉద్దేశంతో ఆయన మాట్లాడారు. సార్, ఫైనల్గా మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఫైనలీ ఒకటే, ఇది ఇండియా విక్టరీ అండ్ జస్ట్ సర్వ్ అయింది. ప్రౌడ్ మూమెంట్, ఫ్లయింగ్ కలర్స్ తో మన ఆర్మీ, మన గవర్నమెంట్ మొత్తం లోకంకి చూపించింది కి మా జోల్ కి వస్తే మేము ఏడవం. అండ్ ఆ ఆపరేషన్ సింధూర్ ఏ జబర్దస్త్, వాళ్ళు వచ్చి వాళ్ళ భార్యల ముందు వాళ్ళ హస్బెండ్ కి చంపినారు. ఏం జబర్దస్త్ పేరు మన గవర్నమెంట్ ఇచ్చింది, ఆపరేషన్ సింధూర్. సో ఆపరేషన్ సింధూర్ మీరు చేసినారు, మేము కూడా మీకు చూపిస్తామని ఈ జబర్దస్త్ ఒక ఆన్సర్ ఇచ్చినారు మన ఇండియన్ గవర్నమెంట్. జబర్దస్త్
ఇది ఇండియాకి టోటల్ విక్టరీ, ఎందుకంటే వాళ్ళు ఇండియన్ సోల్ మీద అటాక్ చేస్తున్నారు కాబట్టి. అవును సార్. సింపుల్, వాళ్ళు మనకు మళ్ళీ గెలిచితే సేమ్ రిపీట్ చేస్తున్నా 10 days లో టోటల్ పాకిస్తాన్ కి ఫినిష్ చేసే శక్తి మన ఇండియాలో, మన భారత్ లో, మన హిందుస్థాన్ లో ఉన్నది. ఎస్ ఎస్ ఎస్. థ్యాంక్ యూ ఫిరోజ్ ఖాన్ గారు, ఆన్లైన్లోకి వచ్చి మీ చక్కటి వివరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు మీకు. థ్యాంక్ యూ. జై హింద్. జై హింద్. జై హింద్. థ్యాంక్ యూ. ఎస్ సార్, పివి రెడ్డి గారు. నమస్తే పివి రెడ్డి గారు. పివి రెడ్డి గారు చాలాసేపు ఆన్లైన్లో మిమ్మల్ని స్టే చేశారు, ఎందుకంటే ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు, ఫిరోజ్ ఖాన్ గారు